ఆ ₹1,00,000 ఇచ్చిన అతను వడ్డీతో సహా డబ్బు కట్టకపోతే రాణిని ఎత్తుకెళ్ళిపోతానని బెదిరించాడు. ఆ విషయం తెలిసిన ఆకాష్ తను పెళ్లి చేసుకుపోయే రాణికి ఏ ఇబ్బంది కలగకూడదని ఆ ₹1,00,000 వాళ్ళకి కట్టడానికి నన్ను హెల్ప్ అడిగాడు. అప్పుడే నేను 25,000 వడ్డీకి ఏర్పాటు చేశాను. కావాలంటే ఆకాష్ని అడగండి. కాస్త ఓపి పట్టండి. నాకు కూడా ఇప్పుడే ఈ విషయం తెలిసింది. మా వాడొచ్చాక అంతా వివరంగా మాట్లాడి వారం రోజుల్లో మీకు డబ్బు ఏర్పాటు చేస్తాను. ఆ మాట మీదే నిలబడండి. మరోసారి అప్పిచ్చినోడు మా ఇంటి మీదకి వచ్చాడో ఆ తర్వాత జరిగేది మరోలా ఉంటుంది. జాగ్రత్త. పదరా పద. ఏంటి ఇదంతా? అసలు మీ నాన్న ఒక మనిషేనా? ఆ మనిషిని చూస్తేనే ఒళ్ళు మండుతుంది. దానికి తోడు ఇలాంటి పనులు కూడానా? ఆశకు పోయింది ఆయన, అప్పులు ఎరికించింది మా తమ్ముడినా? పెళ్లి కాకముందే వాడిని గుప్పట్లా పెట్టుకుని అప్పులు పాలు చేశావు. ₹1,00,000 స్థాయిలో అప్పు చేసే స్టేజికి వాడిని తెచ్చావంటే మంచి మందే పెట్టుంటావే. వదినా, పూర్తిగా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నాకు తెలిసి ఇది జరగలేదు. అప్పుడు మా నాన్న బాధ్యత లేకుండా తాగి తిరిగేవాడు. అప్పుడు ఇదంతా జరుగుండొచ్చు. నాకు ఈ విషయం ఏ మధ్య తెలిసింది. మా నాన్న ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. చాలా బాధ్యతగా పనిచేస్తున్నాడు. ఆయన మారితే మాకేంటి, మారకపోతే మాకేంటి? ఆయన కోసం మా తమ్ముడు అప్పులు పాలయ్యాడు. ఈ రోజు ఎవడో ఇంటికొచ్చి అవమానించి వెళ్ళాడు. ఇవన్నీ మాకు అవసరమా? సరోజా, వీళ్ళ నాన్న చేసిన దానికి రాణి ఏం చేస్తుంది? నువ్వు మాట్లాడుకో. తను మాత్రం తక్కువ తిందా? తన బాటా కింద తను 2 లక్షలు తీసుకొచ్చింది. పెళ్లికి ముందు అబ్బా, పెళ్లి తర్వాత కూతురు, ఇద్దరు కలిసి 3 లక్షలకు ముంచేశారు. నష్ట జాతకురాలనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి? ఏంటి మావయ్య, సరోజ్ అంటే ఏదో అర్థం పర్థం లేని వాగుడు వాగుతూ ఉంటుంది. మీరు కూడా దీనిలో మాట్లాడితే ఎలా? ఏదో పొరపాటు జరిగింది. తల్లి గురించి బాధపడుతూ డబ్బు మర్చిపోయింది. అందుకని ఇలా మాట్లాడడం ధర్మం కాదు మావయ్య. మీరు మాట్లాడకండి అల్లుడు గారు. కష్టపడి సంపాదించే వాళ్ళకి దాని విలువ ఏమిటో తెలుస్తుంది. మీరన్నది కూడా కరెక్టేలేండి. ఏమ్మా, నీకు ఈ విషయం తెలిసిన తర్వాత ఇలా అయిందని నాకెందుకు చెప్పలేదు? ఈ కేసు ఒకటేనా, లేక ఇంకా నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయా? ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను మావయ్య, ఇంకే విషయాలు నాకు తెలియవు. నాకు నమ్మకం లేదు. వాడు నీ ప్రేమలో పడి నీకోసం ఇంకేం కనకార్యాలు చేశాడో ఎవరికి తెలుసు? అయ్యో, అలా అనకండి మావయ్య, నాకు బాధగా ఉంటుంది. ఎంత బాగా నటిస్తున్నావే నంగనాచి తుంగబుర్రా. నాన్ననేది కరెక్టే. మమ్మల్ని ముంచడానికే వాడి గాలం వేసి మరీ ఇంట్లోకి దూరావు. సరోజా, కాస్త నోరు మూసుకోవే. సందు దొరికితే చాలు సుయ్యన దూరి నోటికొచ్చినట్టు మాట్లాడతావు. సమస్య పెద్దగా చేయాలని చూస్తావే గాని సర్దుకుపోయేలా మాట్లాడవే. నిన్ను మాట్లాడదని చెప్పాను కదా, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నాకు ఒళ్ళు మండిపోతుంది. 3 లక్షలే, 3 లక్షలు. నాకు పెళ్ళయింది. మా ఆయన ఇల్లరికి పల్లుడిగా తిని కూర్చోవడం తప్ప వేరే పని లేదు. తమ్ముడు గాని నాన్న గాని ₹1 పెట్టుబడి పెట్టి ఏదైనా చేసి ఉండొచ్చు కదా. చేశారా? నన్నెందుకే మధ్యలోకి లాగుతావు? నువ్వు నోరు మూసుకుంటావా? మధ్యలో వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటావు. పెళ్లికి ముందే వాడేలా ₹1,00,000 ఖర్చు చేస్తాడు అనుకోలేదు. వాడలా చేసేవాడు కాదని చాలా గొప్పగా మాట్లాడి నవ్వులు పాలైపోయాను. బండి అమ్మేసి పోయిందని అబద్ధం చెప్తాడా వాడు? అప్పు చేసి మరీ ఆదుకున్నాడంటే ఎంత మోజులో పడి ఉంటాడు, ఎంత మాయ చేసి ఉంటుంది. ఇది మామూలుగా మాయ చేయలేదు నాన్న. మలయాళ మంత్రమో బేతాళ మంత్రమో వేసుంటుంది. వాణ్ణి పూర్తిగా వశపరుచుకుంది. వాడేమో దించుట్టు కీలు బొమ్మలా తిరుగుతున్నాడు. వదినా, నువ్వు ఓ ఇంటి ఆడపిల్లవే కదా, ఎందుకు నా గురించి అంత నీచంగా ఆలోచించి ఇలాంటి మాటలు మాట్లాడతావు? నీకు పుణ్యం ఉంటుంది. దయచేసి నన్ను తక్కువ చేసి మాట్లాడుకో. ఆపవే. తక్కువ చేసి మాట్లాడేదాన్ని నువ్వు, తప్పుడు పనులు చేసేదాన్ని నువ్వు.
జరిగిన దాని గురించి మాట్లాడితే నీచం గీచం అని వాగుతావేంటి? మీరు చేసే పనులే చెప్తున్నాయే, మీరెంత మర్యాదస్తులో. ఛ! సరోజా, మనం డబ్బుల గురించి మాట్లాడుతుంటే ఎందుకే రాణి మీద నోరు పారేసుకుంటున్నావు? నేను దాన్ని అంటుంటే నీకు కోపం వస్తుందేంటి? కూతురి కంటే నీకు కోళ్ళు ఎక్కువైందన్నమాట. దాన్ని ఏమనుకుంటే డబ్బు గురించి మాట్లాడితే అదేమన్నా అమ్మగారి ఇంటి నుంచి మూట పట్టుకొస్తుందా? అంత సీనుందా దీనికి? అంత రోషం గలదైతే ముందు డబ్బులు తీసుకురమ్మను. ఆ తర్వాత నేనేమన్నంటే నన్ను అడుగు. వదినా, మీకు కావాల్సింది డబ్బులే కదా, నేను 3 లక్షలు తెచ్చిస్తాను. అప్పుడు నువ్వన్న మాటలన్నీ వెనక్కి తీసుకుంటావా? నేను డబ్బులు ఇవ్వలేదన్ననే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నేను ఇప్పుడే వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. తెచ్చిన తర్వాత నీ మాటలన్నీ వెనక్కి తీసుకుంటావు కదా? ఏయ్, డాంబిక మాట్లాడొద్దు. ముందు డబ్బు తీసుకురా, ఆ తర్వాత మాట్లాడు. ఆ మాట మీదే ఉండు. నేను ఇప్పుడే వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. ఆ, రాణి, వెళ్ళవే వెళ్ళు. వెళ్ళి 3 లక్షలు తీసుకొచ్చి ఈ గుమ్మం ఎక్కు. అలాగే తెస్తాను. తేలేకపోతే తిరిగి మీ ఇంటి గుమ్మమే తొక్కను. అమ్మ రాణి, తొందర పడకమ్మా, నా మాట వినమ్మా. నువ్వెందుకమ్మా ఆపుతావు? పౌరుషానికి పోతుంది కదా, పోనీ. రాణి, అమ్మ రాణి, రాణి, ఏమండి, రాణిని వెళ్ళొద్దని చెప్పండి. వెళ్ళని, డబ్బుతో వస్తానంటగా. నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. బావా, ఏంటిక్కడ? రాణిని చూద్దామని మీ ఇంటికే బయలుదేరాను. ఓ అలాగా, నేను ఇంటికే రా. రా బావా. అమ్మో గోపి, ఇప్పుడెలా? ఏమండి, ఏమండి, ఏంటే? అది 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 ఏంటో చెప్పు. అది కాదండి, రాణి వాళ్ళ అన్నయ్య గోపి వస్తున్నాడండి. రాణి ఏదని అడిగితే ఏం చెప్పాలండి? టైం చూసుకుని భలే వస్తున్నారే. అమ్మా, జరిగిందేం చెప్పకు. రాణి ఏది అని అడిగితే గుడికి వెళ్ళిందని చెప్పు. అర్థమైందా? అబద్ధం ఎలా చెప్తామే? నీకు చేత కాకపోతే నువ్వేం మాట్లాడుకు, సరేనా? ముఖ్యంగా మీరు, అర్థమైందా? తీయండి. రండి, కూర్చోండి. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. కూర్చో బావా. ఉండండి, మంచినీళ్ళు తెస్తాను. కూర్చో. కూర్చోండి. మావయ్య గారు, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉందండి? బాగానే ఉంది. మిమ్మల్ని హాస్పిటల్కి వచ్చే చూద్దాం అనుకున్నానండి. కాకపోతే నాకు షెడ్లో చాలా పని ఎక్కువైపోయింది, అందుకే రాలేకపోయానండి. మందులవి కరెక్ట్గా వేసుకుంటున్నారా అండి? అన్ని సక్రమంగానే వాడుతున్నాను. సరోజ్ గారు, ఎలా ఉన్నారండి? ఉన్నాలేండి. సార్, బాగున్నారా? ఇదిగో బాబు. రాణి ఏదండి? లోపలుందా? ఒకసారి పిలుస్తారా దాన్ని? రాణి ఇందాకే గుడికి వెళ్ళిందండి. గుడికెళ్ళిందా? తను బుధవారం ఎప్పుడు గుడికి వెళ్ళదే? పక్కింటి ఆంటీ పిలిస్తే తోడు వెళ్ళిందిరా. సరే అక్క, కాఫీ కానీ టీ కానీ తీసుకొచ్చి బావగారికి ఇవ్వు. అయ్యో, నేను ఆ విషయమే మర్చిపోయాను. సరోజా, వెళ్ళి కాఫీ తీసుకురా అమ్మా. అమ్మా, కాఫీ వదిలే, ఎండలో వచ్చారు కదా, కూల్ డ్రింక్ తీసుకురా. ఏంటి బావమరిది, కూల్ డ్రింక్తో సరిపెట్టేస్తారా? రాకొచ్చారు, వడలు పాయసం చేస్తే బాగుంటుంది. ఈ లోపల రాణి కూడా వచ్చేస్తుంది. చెల్లెల్ని తనివి తీరా చూసి అప్పుడు వెళ్తారు. ఇప్పుడే వద్దులేండి సార్, నేను షెడ్కి వెళ్ళాలి. నాకు షెడ్లో చాలా పని ఉంది. రాత్రి నా చెల్లెలు నాకు ఫోన్ చేసింది.
ఎందుకో దాన్ని చూడాలనిపించింది, అందుకే వచ్చాను. కానీ అదేమో గుడికెళ్ళింది, దాన్ని చూడలేకపోతున్నాను. దానికి అంత బాధపడటం ఎందుకు బావగారు? అమ్మ వాళ్ళు వంట చేసేలోపు రాణి వచ్చేస్తుంది. రాకపోతే గుడి ఈ పక్కనే కదా, నేనెళ్ళి తీసుకొస్తాను. ఒరే, రాణి మన పక్క గుడికి వెళ్ళలేదురా. మొక్కుబడనే ఆవిడ పెద్దమ్మ గుడికి తీసుకువెళ్ళింది. పెద్దమ్మ గుడికి వెళ్ళిందా? నాతో ఒక్క మాటనే చెప్పలేదు. నువ్వు వెళ్ళిన తర్వాత ఆవిడ పిలిచిందిలేరా. గుడికే కదా అని వెళ్ళి రమ్మన్నా. ఏమ్మా? సర్లేండి, పర్వాలేదు. నేను నా చెల్లితో ఫోన్ చేసి మాట్లాడతాను. ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్ళినట్టుంది బావగారు. సర్లేండి, నేను ఇంక బయలుదేరతానండి. వస్తాను సార్, వస్తాను. వస్తానండి, వస్తానమ్మా. వస్తాను ఆకాష్. నేనే వస్తాను, పదండి. నిన్న రాత్రి నా చెల్లెలు నాకు ఫోన్ చేసిందని చెప్పాను కదండి. అది నాతో ఎప్పుడు మాట్లాడినా దాని గొంతులో ఆనందం, ఉత్సాహం ఉంటాయి. కానీ నిన్న రాత్రి అది నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు దాని గొంతెందుకో అదోలా ఉంది. నాకు తేడాగా అనిపించింది. చాలా భయం వేసింది, బాధ అనిపించింది. అందుకే దాన్ని చూద్దామనే మీ ఇంటికి వచ్చానండి. కానీ అదేమో గుడికెళ్ళింది. ఎందుకో తెలీదండి. ఇంతకు ముందెప్పుడు రాణి నాతో మాట్లాడినప్పుడు నాకిలా అనిపించలేదు. నేను ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. మీ ఇంట్లో ఏదైనా సమస్య అండి? చాచా, అలాంటిదేం లేదండి. మీ చెల్లెల్ని మేము చాలా బాగా చూసుకుంటున్నాం. ఎందుకు అడుగుతున్నానంటే నా చెల్లెలంటే నాకు ప్రాణం అండి. దాన్ని చాలా గారాపంగా పెంచానండి. అది చాలా ముక్కుచూటి మనిషి. దానికి లౌక్యం తెలియదండి. నా దృష్టిలో అదింకా చిన్నపిల్లే. అదేమైనా తప్పు చేసుంటే మీరు నాకు చెప్పండి. దానికి అర్థమయ్యేట్టుగా నేను దానికి సర్ది చెప్తానండి. అయ్యో, అలాంటిదేం లేదండి. మీ చెల్లెలు చాలా మంచి అమ్మాయి. నేను రాణి ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా అసలు అదంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమ, ఆపేక్ష, అభిమానం అండి. దాని కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా కూడా నేను తట్టుకోలేనండి. దానికి మీ ఇల్లు కొత్త. మా ఇంట్లో ఉన్నట్టే మీ ఇంట్లో ఉండడానికి కూడా ట్రై చేసిందేమో. దానికి నేను నచ్చ చెప్తానండి. ఒకవేళ అదేదైనా తెలియక తప్పు చేసుంటే నా చెల్లెల తరఫున నేను మీకు క్షమాపణలు చెప్తున్నానండి. అయ్యో, ఏంటి బావగారు ఇది? రాణికి ఏ ఇబ్బంది రాకుండా మేం చూసుకుంటాం. తను చాలా సంతోషంగా ఉంది. మీరేం బాధపడకండి. అత్తయ్య గారు, మావయ్య గారు, నా చెల్లెల్ని
మీ అమ్మాయిలాగే అనుకోండి. వస్తానండి. మంచిదండి. వస్తాను సార్. రండి బావగారు. రమ్య, ఇదిగో అన్నం తిను. ఏ నోట్బుక్ లో ఏంటి పిచ్చి గీతలు గీస్తున్నావు? ఇదిగో అన్నం తినవే. చెప్పేది నీకే, తినమంటున్నానా? అయ్యో, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ కొట్టింది నాన్నమ్మ. ఎందుకే దీన్ని కొడుతున్నావు? కొట్టకేం చేయమంటారు అత్తయ్య? చూడండి నోట్బుక్ నిండా పిచ్చి గీతలు ఎలా గీసిందో. చిన్నపిల్లలు పిచ్చి గీతలు గాక భారత రామాయణాలు రాస్తారా? దానికోసం కొట్టడం ఏంటి? నేను తినిపిస్తాను, ఇటివ్వు. పైన బట్టలు ఆరేసాను, వెళ్ళి తీసుకురాపో. సరే బంగారం రా నాన్న. ఆ నువ్వు బంగారు తల్లివి కదా, టైంకి తినకపోతే ఎలా చెప్పు? నువ్వు చక్కగా ఆడుకోవాలి, చదువుకోవాలంటే శక్తి కావాలి కదా, అందుకోసం అన్నం తినాలి నాన్న. మా బంగారానివి కదూ. ఆ అమ్మా, నేను బయటికి వెళ్ళొస్తాను. ఇంత పొద్దున్నే ఎక్కడికే? హాస్పిటల్ దాకా వెళ్ళొస్తానమ్మా. హాస్పిటల్ కా? ఏ ఒంట్లో బలేదా? అదేం లేదు, బానే ఉంది. మరి హాస్పిటల్కి ఎందుకు? నాకు డెలివరీ చేసిన డాక్టర్ దగ్గరికి. డాక్టర్ దగ్గరకా? ఎందుకు? అదేనమ్మా, నా పిల్లాడి గురించి కొన్ని వివరాలు తెలుసుకోవడానికి. డాక్టర్ గారిని కలిసి ఏం మాట్లాడతావే? మన ఇంటికి వచ్చిన ఆయన జ్యోతిష్యం చెప్పిన దగ్గర నుంచి నా అంతరాత్మ నన్ను చాలా ప్రశ్నలు వేస్తూ వేధిస్తోంది. నాకెందుకు నా కొడుకు బతికే ఉన్నాడనే నమ్మకం కలుగుతోంది. అందుకే నా అనుమానాలన్నీ తీర్చుకోవడానికి నా కొడుకు నాకు అప్పచెప్పమని అడగడానికి వెళ్తున్నాను. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? మేము ఇంతమందివి చెప్పినా నమ్మకం కుదరకుండా దారిన పోయే దానయ్య గారు ఎవడో చేయి చూసి చెప్పింది పట్టుకుని అర్థం లేకుండా వెళ్ళి డాక్టర్ గారిని అడుగుతానంటావేంటి? మొండితనమే అనుకున్నాను. నీకు అనుమానం రోగం కూడా పట్టినట్టుందే. అమ్మా, ఎవరేం చెప్పినా ఒకటి మాత్రం నిజం. అంతరాత్మ పదే పదే ఏది చెప్తుందో అది ఖచ్చితంగా నిజమవుతుంది. హాస్పిటల్లో ఈ మధ్య పసిపిల్లలు మారడం గురించి టీవీలో, పేపర్లో కథలు కథలుగా రోజు రోజు వార్తలు వస్తూనే ఉన్నాయి. డబ్బాస్కి డాక్టర్లు, నర్సులు, వార్డ్ బాయ్లు అలా చేస్తున్నారు కూడా. ఏదైనా అక్కడికి వెళ్ళి వివరంగా తెలుసుకుంటే, ఈ దురదృష్టవంతరాలకి చిన్న అదృష్ట రేఖ ఉంటే నా కొడుకు నాకు దక్కితే నా భవిష్యత్తు నా కొడుకే అనుకున్నదాన్ని. ఆ ఆశ ఫలిస్తుందేమోనని చిన్న ఆశతో వెళ్తున్నాను. అమ్మా, అన్నయ్యతో ఉద్యోగం గురించి మాట్లాడాను. అది దొరికి నా బిడ్డ దొరికితే నేను కోరుకున్న జీవితాన్ని నేను అనుభవించవచ్చు. అందుకే వెళ్తున్నాను. వస్తానమ్మా. ఏయ్ ఏయ్ ఆగవే. ఆ డాక్టర్ అమ్మ చాలా మంచివారు. నీకు అర్చనకి చక్కగా పొరుడు పోశారు. ఏదో నీ బిడ్డ పోయాడు కానీ అర్చన కొడుకు బాగానే ఉన్నాడుగా. అలాంటి మంచి డాక్టర్ని నువ్వు వెళ్ళి రకరకాల ప్రశ్నలు వేసి లేనిపోని గొడవలు చేయడం పద్ధతిగా ఉండదు. అమ్మా, అనవసరంగా గొడవ చేయడానికి నేనేమి సభ్యత సంస్కారం లేని దాని కాదు. పద్ధతిగా ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. అలాగే మాట్లాడి నిజానిజాలు తెలుసుకొని వస్తాను. ఏయ్ ఏయ్ ప్రియా ఆగవే, నా మాట వినవే ప్రియా.